హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమా అండి. నేను మీ హేమ. ఈరోజు స్పెషల్గా డెలివరీ జర్నీ గురించి. యాక్చువల్గా చాలా మంది నా ఫ్రెండ్స్ అంతా నార్మల్ డెలివరీ ఎలా అయింది, ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యామని చాలా మంది అడుగుతారు. ఆ, నా హైట్ తక్కువే అండి. నేను వచ్చి 5 ఫీట్ కూడా ఉండను. అరౌండ్ 4.11 ఉంటాను. జస్ట్ 1 ఇంచ్ తక్కువ 5 ఫీట్కి. నేను పెళ్ళికి ముందు ఒక 55 kg ఉండేదాన్ని. సో అందరూ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అనేవాళ్ళు, లేదు నువ్వు షార్ట్గా ఉన్నావు, కొంచెం చబ్బీగా ఉన్నావు, నార్మల్ డెలివరీ చాలా కష్టం, మా పాప ఆల్మోస్ట్ 5'8" ఉంటుంది, సన్నగా ఉంటుంది, బట్ నార్మల్ డెలివరీ అవ్వలేదు, నీకు కూడా సెక్షన్ ప్రిపేర్డ్గా ఉంది అని చాలా మంది చెప్పారు. అండ్ నేను అది నిజమా కాదని నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ షార్ట్గా ఉంటే నార్మల్ కష్టం అని నేను కూడా రీసెర్చ్లో తెలుసుకున్నాను. బట్ స్టిల్ అదంతా మిత్తేనండి. నార్మల్ డెలివరీ అవ్వాలా లేదా అని మన చేతిలో ఉంటుంది. అన్ని టిప్స్ అంటే నేను కొన్ని టిప్స్ ఇస్తానండి స్పెసిఫిక్గా వాటి కోసం నేనేం ఫాలో అవ్వాను అంటే అందరికీ అలాగే జరుగుతుందని కాదు, ఆల్మోస్ట్ ఒక 95% జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా నా నార్మల్ డెలివరీ గురించి నేనేమేమి తినేదాన్ని, నేనేమేమి ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, నా రొటీన్ ఎలా ఉండేది, సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ కామనే, బట్ మనం క్రేవింగ్స్ వచ్చి హెల్తీగా ఉన్నాయా లేదా చూసుకోండి. నేను చేసిన నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్ ఏమైనా ఉంది అంటే ఆ క్రేవింగ్స్ నార్మల్గా లేవు. సెకండ్ డెలివరీకి అసలు క్రేవింగ్సే లేవు. స్వీట్స్ తినాలని లేదు, హాట్స్ తినాలని లేదు. నాకు యాక్చువల్గా ఫస్ట్ డెలివరీ టైంలో పులుపు తినాలన్న క్రేవింగ్సే ఉండేది కాదు. కానీ సెకండ్ డెలివరీ టైంలో వామిటింగ్స్ ఎక్కువ అయ్యేవి. సో క్రేవింగ్స్ ఉన్నాయి. అది కూడా పుల్లగా తినాలని, పానీపూరిని చూసినప్పుడు పానీపూరి తినాలన్న క్రేవింగ్స్ ఉండేవి. సో నేను పానీపూరి తిన్నాను. అండ్ అది హైజీనిక్ ప్లేస్ అని చెప్పను, తెలుసు కదా మనకి స్ట్రీట్ ఎండ్లో ఉంటాయి పానీపూరి. సో ఆ పానీపూరి తిన్నాను. ఆ పానీపూరి తిన్న తర్వాత నుంచే తిన్న నెక్స్ట్ డే, ఐ మీన్ ఆ రోజు నైట్కి కోల్డ్ స్టార్ట్ అయింది, మెల్లగా ఫీవర్ స్టార్ట్ అయింది. సో మా హస్బెండ్ ఏమంటారంటే నువ్వు ఆ రోజు తిన్న పానీపూరి వల్ల అయి ఉండొచ్చు అజంప్షన్. నేను బయట ఫుడ్ ఇంకేం తినలేదండి, నేను తిన్నది ఆ పానీపూరి ఒక్కటే బయట ఫుడ్. సో దానివల్ల వచ్చి ఉండొచ్చు, కంటామినేటెడ్ వాటర్ రిలేటెడ్. ఆ కంటామినేటెడ్ వాటర్ వల్ల నాకు ఈ టైఫాయిడ్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 months సఫర్ అయ్యి బేబీ ఉంటుందా ఉండదా, నా హెల్త్ బేబీ హెల్త్ మీరు ఆలోచించండి. ఒక 7 months ప్రెగ్నెంట్, 104 ఫీవర్తో 6 hours once యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఎంత కష్టంగా ఉంటుంది. ఆ ఒక్కరోజు ఆ పానీపూరి మేబీ నేను అవాయిడ్ చేస్తుంటే నేను ఎంత సఫర్ అయ్యి ఉండాల్సిన అవసరం కాదేమో. మీకు తినాలనిపిస్తే క్రేవింగ్ సహజం అనుకుంటారు. చూడు ప్రెగ్నెంట్ అమ్మాయి అడుగుతుంటే కూడా తీసివ్వట్లేదు అని అనుకుంటారు. ఆ టైంలో తీసివ్వని వాళ్ళని బ్లేమ్ చేస్తారు. బట్ వాళ్ళు ఎందుకు అలాగా తీసికుండా ఉంటారు? మీకు తినాలనిపించింది తీసిస్తారు కదా. కొంచెం హెల్దీగా ఉన్న ఎన్విరాన్మెంట్లో తీసుకోండి. లేదు అసలు మీకు వాటి మీద నమ్మకం లేదా, ఇప్పుడు ప్రతిదీ వచ్చి మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది, రెడీమేడ్గా దొరుకుతుంది. మీరు తీసుకొచ్చారా, వాటర్లో మిక్స్ చేస్తున్నారా, ఆలు బాయిల్ చేస్తున్నారా, దానికి కూడా మసాలా ఇస్తున్నాడు. నీట్గా ఇంట్లో ఫ్రై చేసుకోండి, ఇంట్లో హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. మీరు జంక్ ఫుడ్ తినొద్దు అని నేను చెప్పను. ఆ టైంలో మనకి ఏం తినాలనిపిస్తే అదే తినాలి, కానీ ఇంట్లో తీసుకొచ్చి చేసుకోండి.